तेलंगाना के डायरेक्टर जनरल पुलिस महिंदर रेड्डी ने कहा है कि रियासत में आसानी के साथ गणेश मूर्तियों का विसर्जन किया जा रहा है। तमाम अजला और पुलिस कमिश्नरेट हुदूद के इलाकों में बगैर किसी रुकावट के विसर्जन जारी है। उन्होंने डीजीपी के दफ्तर से विसर्जन जुलूस का मुआयना किया। महिंदर रेड्डी ने निशानदेही की कि इस मरतबा के जुलूस की खास बात यह है कि इस मरतबा टेक्नोलॉजी का ज्यादा इस्तेमाल किया जा रहा है। जगह जगह सीसीटीवी कैमरों के जरिए नजर रखी जा रही है। पुलिस स्टेशन की सतह से लेकर जिले हेडक्वार्टर्स, कमिश्नरेट हेडक्वार्टर्स, जोनल डीसीपी ऑफिस, डीजीपी ऑफिस में कमांड एंड कंट्रोल सेंटर का क़याम अमल में लाया गया। इन कमांड एंड कंट्रोल सेंटर्स को एक दूसरे से जोड़ा गया है। उन्होंने कहा कि तकरीबन 1.5 माह से तमाम अजला के पुलिस ओहदेदार, स्टाफ और दीगर के साथ इजलास मुनक्कद करते हुए ताउन हासिल किया जा रहा है। उन्होंने कहा कि हैदराबाद सिटी पुलिस कमिश्नरेट में तकरीबन 19,000 पुलिस फोर्स, 10,000 साइबराबाद और रचाकोंडा पुलिस कमिश्नरेट में पुलिस मुलाजिमीन को तैनात किया गया। पुलिस की टास्क फोर्स, आर्मिड रिजर्व, स्पेशल ब्रांच की टीमों के साथ साथ लोकल पुलिस भी इसमें शामिल है। तमाम तरह की पुलिस फोर्स को मिलाकर सेंट्रल CAPF, RAF का भी इस्तेमाल किया जा रहा है। हर पुलिस स्टेशन में एक कमांड सेंटर के जरिए इस पुलिस स्टेशन के तमाम रूट्स के जुलूस पर नजर रखी जा रही है। उन्होंने विसर्जन के पुरअमन इनेकाद के लिए अवाम से ताउन की ख्वाहिश की है। राष्ट्र व्याप्तंगा गणेश निमज्जन कार्यक्रमములు ప్రశాంతంగా నడుస్తున్నవి। ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఖైరతాబాద్ మహాగణేశుడి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ప్రొసెషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది। అట్లాగే బాలాపూర్ గణేష్ నిమజ్జని కార్యక్రమంలో ఐడల్ కూడా మూవ్ చేయడం జరిగింది। అయితే రాష్ట్రమంతా మొట్టమొదటిసారిగా అన్ని ఏరియాస్లో కూడా సీసీటీవీ నిఘాలో అన్ని రూట్స్ కవర్ చేస్తూ ఆ సీసీటీవీస్ అన్నీ కూడా సంబంధిత కమాండ్ కంట్రోల్ సెంటర్స్కి అనుసంధానం చేసి పోలీసుల యొక్క స్వీయ పర్యవేక్షణలో ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనలు జరగకుండా మిగతా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలు తీసుకోవడం, అలాగే భక్తుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నది। మనం చూస్తే మొత్తము దాదాపుగా 1,00,000 సీసీటీవీ కెమెరాలు ఈరోజు కమాండ్ సెంటర్స్ అన్నిటికీ వేరియస్ జిల్లాల్లో, కమిషనరేట్స్లో, ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఏరియాల్లో కనెక్ట్ చేసి మనం ఈ పర్యవేక్షణ చేస్తున్నాం। వీటితో పాటుగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఒక కమిషనరేట్ ఆఫీస్లోనే, జిల్లా SP ఆఫీస్లో కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక కమాండ్ సెంటరు, ప్రతి జోనల్ DCP ఆఫీస్లో కూడా ఒక కమాండ్ సెంటర్ పెట్టడం ద్వారా వాళ్ళ జ్యూరిస్డిక్షన్స్లో వాళ్ళు సునాయాసంగా ఈ ప్రొసెషన్స్ ప్రశాంత వాతావరణంలో వెళ్ళే విధంగా మనం ఆర్గనైజ్ చేసాం। దీంతో పాటుగా ఇన్సిడెంట్ కమాండ్ సెంటర్స్ అని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది। ఎక్కడైతే నిమజ్జనాలు జరుగుతున్నాయో వాటన్ని చోట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ఆ కంప్లీట్ ఏరియా మీద డామినెన్స్ వచ్చే విధంగా లోకల్గా ఒక టవర్స్ లాంటివి ఏర్పాటు చేసి అన్ని డైరెక్షన్స్లో కూడా సీసీటీవీ నిఘాతో వాటిని మనము ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి ఒక మంచి అవకాశం లభించింది। దీంతో పాటుగా ప్రజల యొక్క సహాయ సహకారాలు, భక్తుల యొక్క ఈ టోటల్ ఇన్వాల్వ్మెంటు, తర్వాత మనం ఇలాంటి పెద్ద ఈవెంట్ మనం ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు కొన్ని లక్షల మంది పోలీస్ అధికారులు, సిబ్బంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు అందరికీ కూడా ఒక రోల్ క్లారిటీ ఇవ్వడం, వాళ్ళకు స్పెసిఫిక్ రోల్ అప్పచెప్పడం, వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ అనేది స్పెసిఫై చేయడం, వాళ్ళకి బ్రీఫింగ్, డీబ్రీఫింగ్ చేయడం, అట్లాగే వాళ్ళు సరిగ్గా మానిటర్ చేసే విధంగా, వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసే విధంగా డిఫరెంట్ లెవెల్స్లో కూడా ఎవిడెన్స్ బేస్డ్ మానిటరింగ్ని పెట్టడం జరిగింది। అయితే దీంట్లో అన్ని రకాల పోలీస్ ఫోర్సెస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి। పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి సివిల్ పోలీసు, అట్లాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్స్, అట్లాగే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్ బెటాలియన్స్, అట్లాగే మనకి టాస్క్ ఫోర్సెస్, స్పెషల్ బ్రాంచెస్, వీటితో పాటుగా సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో మనకి RAF, ఈ యాంటీ రాయట్ డ్రిల్ చేసేటటువంటి యాక్టివ్గా చేసేటువంటి పోలీస్ ఫోర్సెస్ RAF, ఇవన్నీ కూడా సంయుక్తంగా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్లో అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నాం। ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రజలు ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని దేదీప్యమానంగా జరుపుకుంటున్నారు। చాలా ప్రశాంత వాతావరణంలో ముందుకు వెళ్తున్నారు। ఇదే విధంగా ప్రజల సహకారం ఇది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఉండాలి అని చెప్పేసి ఎక్కడికక్కడ పోలీసులు, లోకల్ పోలీసుతో సమన్వయం చేసుకుంటూ
ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మంటప ఆర్గనైజర్స్, అట్లాగే నిమజ్జన కార్యక్రమం దగ్గర ఆర్గనైజర్స్ వాళ్ళంతా కూడా సంయమనం పాటించి మంచి ప్రశాంత వాతావరణంలో ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమము 100% సక్సెస్ అయ్యే విధంగా చేయాలి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను.